హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక చింతనలకు పుట్టినిల్లు. అయితే భారతదేశం యొక్క ప్రాముఖ్యత ప్రపంచ దేశాలకు చాటి చెప్పినది జ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన కాలజ్ఞానం 100%లో 99% జరిగింది. అయితే ఇలాంటి ఎన్నో జరిగాయి. మరి ఈ 2024లో ఒక సంఘటన జరిగింది. అది ఎక్కడో తెలుసుకునే ముందు మనం గతంలో జరిగిన ఈయన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు తెలుసుకుందాం. నీళ్లతో దీపాలు వెలుగుతాయి అంటే విద్యుత్తు, ఎద్దులు లేకుండా బళ్ళు అంటే వాహనాలు, కాశీపట్నం 40 రోజుల పాటు మూతపడుతుంది, ఒక అంబ వితంతు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని చెప్పారు ఇందిరాగాంధీ. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అంటే అప్పటి ఎన్టీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్. మరి రాచరికాలు రాజులు పోతారు. ఆకాశ పక్షి వాహనాలు నేల కొరిగి జనాలు మరణిస్తారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రాహ్మణులు అగ్రరాజ్యాలు నశిస్తాయి. హైదరాబాదులో తురుకులు, హిందువులు ఒకరినొకరు నరుక్కొని చనిపోతారు. దేవస్థానాల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్ట కల్లోలం రేగి దేశాన్ని అల్లకల్లోలం చేస్తాయి. ఇదే శ్రీలంకలో జరిగింది. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని ఏలుతాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఏలాడు కాబట్టి కపట యోగులు విపరీతంగా పెరిగి ప్రజలను మోస చేస్తారు. అడవి నమాలలో పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నందిగామ ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. నేపాల్ భూకంపం. వేప చెట్టుకు పాలు కారే 2024 వేప చెట్టుకు పాలు కారే మహానంది గ్రామంలో జరిగింది, పాత ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద. ఇలాంటి విషయాలు ఎన్నో జరిగాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మరెన్నో జరగాల్సి ఉంది. మరి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.